రోజుల పాటు కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి అధ్యక్ష పర్యవేక్షణలో మంచినీటి సౌకర్యం, అదేవిధంగా ప్రసాద వితరణ, క్యూ లైను, సల్వా పందిళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు కూడా రేపటిలోగా పూర్తవుతుంది. రేపు మహాచండీ యాగం లోక కళ్యాణార్థం మంగళవారం లేకపోతే 25వ తేదీ నాడు మహాచండీ యాగం కూడా నిర్వర్తించబడుతుంది. అదేవిధంగా శివరాత్రి రోజున ఆసక్తి కలిగినటువంటి భక్తులందరూ కూడా రుద్రహోమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటలకు కూడా నిత్య రుద్రహోమం కూడా నిర్వర్తించారు. 1,116 రూపాయల వరకు చెల్లిస్తారు. శివరాత్రి రోజు కూడా రుద్రహోమం, ఇటు రుద్రాభిషేకాలు, రుద్రహోమం కూడా నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఎవరైనా సరే దానికి రుసుము చెల్లించినట్లయితే తప్పకుండా అవి ఏర్పాటు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా 3 లైన్ల క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంగళవారం 25వ తేదీ మంగళకరమైనటువంటి శుభప్రదమైనటువంటి ఈ మంగళవారం రోజున రేపు ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం ఉత్తిష్ట గణపతికి పంచామృతాభిషేకం, అదేవిధంగా రుద్రేశ్వరునికి సామూహిక రుద్రాభిషేకాలు, అన్యాసపూర్వక రుద్రాభిషేకం, తదనంతరం ప్రపంచ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ సూర్య భగవాన్ ఆలయం లోపల మనము ఉత్సవాలు ప్రారంభించుకుంటాం. రుద్రేశ్వర స్వామి సన్నిధిలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జిల్లా కలెక్టర్ గారిని ఆహ్వానించడం జరిగింది, లావణ్య గారిని. ఉత్సవాల ప్రారంభానంతరం ఎల్లుండి మహాశివరాత్రి పర్వదినం భారతదేశ వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి శివాలయాల్లో హిందూ సమాజం అంతా కూడా ఈ యొక్క శివాలయాల్లో స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దేవాలయంలో కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యం లోపల 43 కింద రిజిస్టర్ కాబట్టినటువంటి ఈ దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు జరుగుతున్నందున మహాశివరాత్రి రోజు ఎల్లుండి బుధవారం రోజున ఉదయం తెల్లవారుజామున 3 గంటలకే స్వామివారిని మేలుకొల్పి గణపతి పూజ అనంతరం రుద్రేశ్వర స్వామికి అఘోర పాశుపత రుద్రాభిషేకం నిర్వర్తించి నీరాజన మంత్ర పుష్పాలనంతరం భక్తులకు దర్శనం కల్పించడం జరుగుతుంది. తెల్లవారుజామున 5 గంటల నుండి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యం లోపల సామూహిక రుద్రాభిషేకాలు నిర్వర్తించడం జరుగుతుంది. భక్తులందరికీ కూడా రాత్రి 10 గంటల వరకు కూడా ఈ సామూహిక రుద్రాభిషేకాలు నిర్వర్తించడం జరుగుతుంది. శివరాత్రి రోజున సాయంత్రం 6:45 ఆలయ ప్రాంగణం లోపల భక్తుల సమక్షం లోపల మంగళ వాయిద్యాల మధ్య రుద్రేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం మహావైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది. తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, జాగరణ ఉండేటువంటి భక్తులకు వారి
అందరికీ ఉపవాస దీక్ష ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ పండ్ల పంపిణీ కూడా జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, పశ్చిమ ఎమ్మెల్యే నాగిన రాజేందర్ రెడ్డి గారు వారి ఆదేశంతోనే ప్రసాద పంపిణీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. తదనంతరం లింగోద్భవ కాల సమయం అనేది చాలా ప్రాముఖ్యత. అన్ని శివాలయాల్లో కూడా ఇవాళ వేములవాడ కానీ, శ్రీశైలం కానీ, కాళేశ్వరం కానీ లాంటి ప్రముఖ శైవక్షేత్రాల్లో ఏ విధంగా అయితే ఈ దేవాలయం లోపల లింగోద్భవ కాల సమయం లోపల 11 మంది వేద పండితుల లోపల మహాన్యాసపూర్వక